నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. రెండో రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న లీడ్లో కొనసాగుతున్నారు. కాసేపట్లో మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కించడం పూర్తి కానుంది. ఫస్ట్ ప్రియారిటీ ఓట్లలో ఎవరికి 50% ఓట్లు రాలేదని చెప్తున్నారు. ఇక సెకండ్ ప్రియారిటీ ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మరోవైపు ఎలిమినేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం శేఖర్ అందిస్తారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ మూడవ రౌండ్ కూడా ముగిసిందనే చెప్పుకోవచ్చు. ఇంకా అఫీషియల్గా రిపోర్ట్ రానప్పటికీ కూడా మూడవ రౌండ్లో 5,000కు పైచీలకు మెజార్టీతో తీన్మార్ మల్లన్న ఉన్నట్టు తెలుస్తుంది. ఇక మూడవ రౌండ్లోని ఫోర్త్ రూమ్లో మాత్రం ఒక 500 ఓట్లతోటి కొంత మెజార్టీ బీఆర్ఎస్ అభ్యర్థి కనిపిస్తున్నాడని కూడా తెలుస్తుంది. ఇక మరోవైపు ఇప్పటి వరకు చూస్తే 2 రౌండ్లకు సంబంధించి తీన్మార్ మల్లన్నకు 70,784 ఓట్లు వచ్చాయి. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి వచ్చేటప్పటికి 56,114 ఓట్లు వచ్చాయి. ఇక గుజ్జల ప్రేమేందర్ రెడ్డి బీజేపీ అభ్యర్థి 24,238 ఓట్లు వస్తాయి. ఇక ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ గౌడ్కు సంబంధించి కూడా దాదాపు 20,323 ఓట్లు వచ్చాయి. ఇంకా మిగతా ఎవరైతే ఇండిపెండెంట్ అభ్యర్థులు వాళ్ళకు కూడా ఓట్లను షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఓవరాల్గా ఇప్పటి వరకు ఫస్ట్ ప్రియారిటీ ఓట్లకు సంబంధించి మూడవ రౌండ్ అయితే ముగిసింది. దీంట్లో కూడా కొంత మెజారిటీ మాత్రం తీన్మార్ మల్లన్నకే వచ్చింది. ఓవరాల్గా చూస్తే మాత్రం ఇప్పటి వరకు 20,000కు పైచీలకు మెజార్టీతో తీన్మార్ మల్లన్న ముందున్నారు. ఇక మరో 40,013 ఓట్లను కౌంట్ చేయాల్సింది. అది కూడా పూర్తయ్యే వరకు కూడా మొత్తం ఫస్ట్ ప్రియారిటీ ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయినట్టు తెలుస్తుంది. 40,013 ఓట్లు కౌంట్ చేస్తే సాయంత్రం కాలంకెల్లా మొత్తం కూడా ఫస్ట్ ప్రియారిటీ ఓట్లకు సంబంధించి ఎవరికైతే 50% వస్తాయో వాళ్ళను గెలుపుకు సంబంధించి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటిస్తారు. కానీ 50% రాకపోతే సెకండ్ ప్రియారిటీకి వెళ్తారు. సో ఇప్పటి వరకు ఎట్లా ఉన్నది ఏంది కౌంటింగ్ సంబంధించి మరి ఆ ప్రియారిటీ ఎలా చూస్తున్నారు? మనతో పాటు మాట్లాడేందుకు బీజేపీ రాష్ట్ర నేత ఉన్నారు. సార్ మాట్లాడదాం. సార్, జనరల్గా ఇప్పటి వరకు చూస్తే దాదాపు 3 రౌండ్లకు సంబంధించి కౌంటింగ్ పూర్తయింది. దీంట్లో ఎట్లా ఉన్నది సార్ ఎలిమినేషన్ ప్రక్రియ? అయ్యే ఫస్ట్ ప్రియారిటీలో బయటపడతారా లేకపోతే సెకండ్ ప్రియారిటీకి పోవాల్సి ఉంటుందా? పోలైనటువంటి మొత్తం 3,36,000 ఓట్లలో 2,88,000 మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఇంకా సుమారు 41,000 లెక్కిస్తున్నారు. ఇప్పుడు ఈ మొత్తము మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఇన్వాలిడ్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా బాగానే ఉన్నాయి. వాటిని పక్కకు పెట్టి వ్యాలిడ్ ఓట్స్, మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కబెట్టిన దాంట్లో వ్యాలిడ్ ఓట్స్ ఎన్నైతే వస్తాయో అందులో 50% ఓట్లు వచ్చి ఒక ఓటు పైన కనుక వచ్చినట్టయితే మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే అభ్యర్థి గెలిచినట్టుగా ప్రకటిస్తారు. కానీ ఇప్పటి వరకు 3 రౌండ్లు పూర్తయినాయి. 2,88,000 ఓట్ల లెక్కింపు పూర్తయినప్పటికీ కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఏ ఒక్క అభ్యర్థి గెలిచేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ మిగతా 41,000 ఓట్లు పూర్తయిన తర్వాత కోటా నిర్ణయిస్తారు ఎన్నికల అధికారి గారు. అది వచ్చే అవకాశం కనబడతలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికలో ఎలిమినేషన్ ప్రక్రియ కొద్దిసేపటి తర్వాత ప్రారంభమవుతుంది. ఆ ఎలిమినేషన్ ప్రక్రియలో మొదట ఉన్నటువంటి అభ్యర్థి యొక్క కోటా పూర్తయ్యేంత వరకు, మధ్యలో 2వ స్థానంలో ఉన్న అభ్యర్థి కూడా తనకు 2వ ప్రాధాన్యత ఓట్లు పెరిగితే ముందుకు పోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎలిమినేషన్ ప్రాసెస్లో కోటా పూర్తయ్యేంత వరకు ఈ ఎన్నిక చేస్తారు. ఆ ఎలిమినేషన్ ప్రాసెస్లో మాత్రమే ఇక్కడ మొదటి స్థానంలో ఉన్న అభ్యర్థి కూడా గెలిచే అవకాశం ఉంది తప్ప మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఇప్పుడు రిజల్ట్ డిక్లేర్ చేసేటువంటి అవకాశం కనిపించట్లేదు. ఇప్పటి వరకు చూస్తే 3 రౌండ్లలో దాదాపు 1,00,000కు పైచీలకు 1,00,000 వరకు కూడా ఓట్లు వచ్చినాయి. తీన్మార్ మల్లన్నకు ఒక 80,000 ఓట్ల వరకు కూడా బీఆర్ఎస్ అభ్యర్థికి వచ్చింది. మళ్ళీ ఎలిమినేషన్ అంటే సెకండ్ ప్రియారిటీకి పోయేటప్పటికీ కూడా ఎలిమినేషన్ ప్రక్రియ మొత్తం కూడా అంటే దాదాపు 80,000 ఓట్లు ఉంటాయి. అంటే 4th ప్లేస్ వరకు కూడా చూస్తే 80,000 ఓట్లు ఉంటాయి. ఆ 80,000 ఓట్లు కలిపినా కానీ సెకండ్ వ్యక్తి మళ్ళీ ముందుకు పోయే అవకాశం ఉండదు కదా. అటువంటి టైంలో ఎలిమినేషన్ ఎట్లుంటుంది? ఇప్పుడు కింది చివర వచ్చినటువంటి ఓట్లు, లీస్ట్ ఓట్స్ వచ్చినటువంటి అభ్యర్థి నుండి ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభిస్తారు. ఆ ఎలిమినేషన్ ప్రక్రియలో ఆ అభ్యర్థి మొదటి ప్రాధాన్యత ఓటు కాకుండా 2వ ప్రాధాన్యత ఎవరికి వేస్తాడో ఆ ఓటును 2వ ప్రాధాన్యత ఇచ్చినటువంటి అభ్యర్థికి యాడ్ చేస్తారు. ఇట్లా అందరినీ యాడ్ చేస్తే పోతే ఒక్కొక్కసారి 2వ స్థానంలో ఉన్నటువంటి అభ్యర్థికి కూడా ఎక్కువ 2వ ప్రాధాన్యత ఓట్లు వచ్చి మొదటి స్థానంలో ఉన్న అభ్యర్థిని దాటొచ్చు 2వ ప్రాధాన్యతలో. కానీ ఇక్కడ 20,000కు పైగా గ్యాప్ ఉంది. ఈ 20,000 రావాలి ప్లస్ అదనంగా రావాలి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో నా అంచనా ప్రకారం అయితే ఈ 1, 2, 3 స్థానాలు మారేటువంటి అవకాశం కనిపించట్లేదు.
సో ఫైనల్గా మళ్ళీ ఎవరైతే ముందులో తీన్మార్ మల్లన్న ఉంటో ఆయననే డిక్లేర్ చేస్తారా, లేకపోతే 50% కోటా రాకపోయినప్పటికీ కూడా? ఈ ఎలిమినేషన్ ప్రక్రియలో చివరి 2వ స్థానంలో ఉన్నటువంటి అభ్యర్థి కంటే ముందు 3వ స్థానంలో ఉన్నటువంటి అభ్యర్థిని కనుక ఎలిమినేట్ చేసినప్పుడు మొదటి స్థానంలో ఉన్న వ్యక్తికి కోటా పూర్తి కాకపోతే 2వ స్థానంలో ఉన్నటువంటి అభ్యర్థిని కూడా ఎలిమినేట్ చేసి కోటా పూర్తి అయ్యేంత వరకు లెక్క పెడతారు. ఆ కోటా పూర్తి కాగానే వారిని మొదటి స్థానంలో ఉన్నటువంటి అభ్యర్థిని ఎమ్మెల్సీగా డిక్లేర్ చేస్తారు. అంటే గతంలో 2021లో చూసినాం మనము, దాదాపు చాలామంది అభ్యర్థులు పోటీ చేశారు. సేమ్ ఇదే సిచ్యువేషన్ ఎదుర్కొన్నారు. లాస్ట్కు తీన్మార్ మల్లన్నను కూడా ఎలిమినేట్ చేసి ఆయన ఓట్లను కూడా పల్లా రాజేశ్వరికి యాడ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు కూడా ఇక్కడ అదే రిపీట్ అయింది అనుకుంటున్నారు మీరు? రెగ్యులర్గా అంటే లాస్ట్ ఎలక్షన్స్ చూశారు, అంత ముందు ఎలక్షన్స్ చూశారు, మళ్ళీ ఈ ఎలక్షన్స్ కూడా ఫేస్ చేస్తున్నారు కదా. ఇప్పుడు 3వ స్థానంలో ఉన్నటువంటి అభ్యర్థి వరకు ఎలిమినేషన్ చేస్తే కానీ 2వ స్థానంలో ఉన్నటువంటి అభ్యర్థులను కూడా ఎలిమినేట్ చేయాలనా లేదా అనేది తెలుస్తుంది. ఎందుకంటే 3వ స్థానంలో ఉన్న అభ్యర్థి వరకు అందరు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత కోటా కనుక పూర్తి అయితే ఆపేస్తారు అక్కడ. గత 2 ఎన్నికల్లో కూడా ఇదే స్థానంలో 2వ స్థానంలో ఉన్నటువంటి అభ్యర్థిని కూడా ఎలిమినేట్ చేసి మొదటి స్థానంలో ఉన్నటువంటి అభ్యర్థిని ఎన్నికైనట్లుగా ప్రకటించారు. ఇప్పటి వరకు ఈ స్థానంలో ఈ 2 ఎన్నికల్లో గత జనరల్ ఎలక్షన్లో కానీ అంతకుముందు జనరల్ ఎలక్షన్లో కానీ మొదటి ప్రాధాన్యత ఓట్లతోని ఏ అభ్యర్థి గెలవలేదు. 2వ అభ్యర్థి అట్లాగే ఉండగానే 3వ అభ్యర్థిని ఎలిమినేట్ చేసినప్పుడే గెలిచినట్టుగా కూడా ఇప్పటివరకు ప్రకటించలేదు. ఇప్పుడు 3వ స్థానంలో ఉన్నటువంటి అభ్యర్థి ఓట్లు 2వ ప్రాధాన్యత ఓట్లు లెక్కించినప్పుడు మాత్రమే 2వ వ్యక్తి ఉండడా లేకుంటే అతను కూడా ఎలిమినేట్ అయినది ఖచ్చితంగా చెప్పగలుగుతాం. అప్పటి వరకు మనం ఇప్పుడే ఊహించడం సరి అయిన విషయం కాదు. ఓవరాల్గా ఫస్ట్ ప్రియారిటీ అయ్యే పరిస్థితి అయితే లేదు అని మనకు స్పష్టంగా కనిపిస్తుంది కదా సార్. దాదాపు ఇంకెంత టైం పట్టే అవకాశం ఉంది? సెకండ్ ప్రియారిటీ కౌంటింగ్ కూడా అది ఈజీగా అవుతుందా, ఇట్లే ఉంటుందా? అంటే ఇప్పటికే మురిగిపోయిన ఓటాన్ని కూడా పక్కకేశారు. సో ఈ టైం కొంత సేవ్ అవుతుంది కదా, ఎంత టైం అయ్యే అవకాశం ఉంది? ఇప్పుడు ఇప్పట్లాగా అన్ని ఓట్లు ఒకేసారి లెక్కించాల్సిన అవసరం లేదు. 2వ ప్రాధాన్యత ఓట్లు లెక్కించేటప్పుడు సుమారు 1000 లోపల ఉన్నటువంటి ఓట్లు వరకు ఒకే టేబుల్ దగ్గర అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ గారి సమక్షంలో త్వరగా లెక్కిస్తారు తక్కువ ఉన్నటువంటి అభ్యర్థులే. కొందరు అభ్యర్థులు ఇప్పుడు చివరి అభ్యర్థులను పైన 4వ స్థానం 3వ స్థానంలో అభ్యర్థులను చూస్తే వాళ్ళకు కూడా సుమారుగా 40,000 ఓట్లు వచ్చినట్టుగా కనబడుతుంది. 30,000 40,000 అవి మాత్రం ఒక హాల్ కానీ 2 హాళ్ళల్లో కానీ ఇప్పట్లాగానే ఆ ఓట్లను డిస్ట్రిబ్యూట్ చేసి అక్కడ 2వ ప్రాధాన్యత ఓట్లను ఒకరి తర్వాత ఒకరిని లెక్కిస్తారు. సపోజ్ 30,000 ఓట్లు ఉన్నటువంటి 4వ స్థానంలో అభ్యర్థిని కూడా ఎలిమినేట్ చేయాలనుకున్నప్పుడు అవి లెక్కించిన తర్వాత కోటా పూర్తి కాలేదు కాబట్టి 3వ స్థానంలో ఉన్న అభ్యర్థిని కూడా మళ్ళీ ఆయన ఓట్ల వరకే లెక్కించి ఎలిమినేషన్ ప్రక్రియ చేస్తారు. ఇంత సమయం పట్టదు. ఇప్పుడు ఎంతైతే సమయం పట్టిందో ఈ ఎలిమినేషన్ ప్రక్రియలో ఎక్కువ ఓట్లు ఉన్నటువంటి అభ్యర్థులకు కొంత సమయం పడదు తప్ప చాలా తక్కువ ఓట్లు వచ్చినటువంటి అభ్యర్థుల యొక్క ప్రక్రియ వేగంగానే సరిపోతుంది. కానీ ఈరోజు సాయంత్రానికి అవుతుందనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో చెప్పలేము. అంటే సెకండ్ ప్రియారిటీకి పోతే మళ్ళీ ఎంత టైం పట్టే అవకాశం ఉంది? అంటే ఇదే అభ్యర్థికి వచ్చినటువంటి ఓట్ల మీద ఆధారపడి ఉంది. ఒక అభ్యర్థిని ఎలిమినేట్ చేసినప్పుడు ఆయనకు 1000 ఓట్లు వస్తే ఒక అరగంటలో అయిపోతుంది. అదే 10,000 ఉన్నటువంటి అభ్యర్థిని ఎలిమినేట్ చేయాల్సి వచ్చినప్పుడు 2 గంటలు కూడా పట్టవచ్చు. సో సమయం పడుతుంది, రేపు అయ్యే అవకాశం కూడా ఉందంటారు. ఓవరాల్గా ఇది అంటే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి చాలామందికి కూడా అంటే 50%కు ఒకటి ఓటు ఎక్కువ వస్తే వాళ్ళని ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిచినట్టుగా ధృవీకరిస్తారు. ఒకవేళ రాకపోతే ఏంటి అనేది చాలామందికి కూడా అంటే దీని మీదనే చాలామందికి డౌట్ ఉంటుంది. కానీ ఎలిమినేషన్ ప్రక్రియ అనేది కింది నుంచి పై వరకు ఒకవేళ 3వ వ్యక్తి వరకు కూడా వెళ్ళినప్పుడు అక్కడ అంటే ఓటు సరైన ఏదైతే 50% రాకపోతే సెకండ్ వ్యక్తిని కూడా ఎలిమినేట్ చేసి ఆయనలో ఉన్న సెకండ్ ప్రియారిటీ ఓట్లను కూడా తీసి మళ్ళీ ఫస్ట్ పర్సన్కు కలుపుతారు. గతంలో కూడా గత ఎలక్షన్లు 2 ఏవైతే ఉన్నాయో పల్లా రాజేశ్వర రెడ్డి మొదటిసారి గెలిచినప్పుడు కావచ్చు, అదేవిధంగా 2021లో గెలిచినప్పుడు కావచ్చు, సెకండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతని ఓట్లను తీసి సెకండ్ ప్రియారిటీ ఓట్లను మళ్ళీ ఫస్ట్ పర్సన్కు కలిపిన తర్వాతనే తను గెలుపొందినట్లు కూడా ధృవీకరించారు. సేమ్ అంటే సిచ్యువేషన్ మాత్రం ఇప్పుడు ఇక్కడ కూడా అట్లే ఉంది అన్నట్టు కూడా చెప్పుకొస్తున్నారు. ఓవరాల్గా చూస్తే మాత్రం దాదాపు 20,000కు పైచిలకు ఓట్ల మెజార్టీ తోటి తీర్మానం
తీన్మార్ మల్లన్న ఉండడం, అదేవిధంగా మొదటి స్థానంలో ఉండడం, సెకండ్ ఓట్లు వచ్చేటప్పటికి కొంత గ్యాప్ ఉండడం, బీఆర్ఎస్ అభ్యర్థికి సంబంధించి గ్యాప్ ఉన్నది, అదేవిధంగా మళ్ళీ బీఆర్ఎస్ అభ్యర్థికి బీజేపీ అభ్యర్థికి ఇంకా కొంత గ్యాప్ ఉండడం. సో ఇదంతా కూడా ఎలిమినేషన్ ప్రక్రియ అనేది జరుగుతుంది. కొంత ఆ ఉన్న మెజారిటీని బీట్ చేయడం అనేది కొంత కష్టమే ఉంటుంది అని చెప్పేసి కూడా గతంలో ఎలక్షన్స్ చేసి అంటే ఎక్స్పర్ట్స్ ఉంటాయి వాళ్ళు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి. ఓవరాల్గా అయితే ఈ ఎలక్షన్ ఫస్ట్ ప్రియారిటీలో కాదు, సెకండ్ ప్రియారిటీ వచ్చేటప్పటికి కూడా రేపు సాయంత్రం కల్లా ఈ కౌంటింగ్ ప్రక్రియ ముగిసే అవకాశం ఉంది. దాంట్లో కూడా తీన్మార్ మల్లన్న మొదటి స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇంకా తను బీట్ చేసే అవకాశం కూడా లేదని చెప్పుకొస్తున్న పరిస్థితి. చూడాలి ఇంకా మూడో ప్రియారిటీకి సంబంధించి ఫస్ట్ రౌండ్లో మూడో ప్రియారిటీ ఓట్లకు థర్డ్ రౌండ్కి సంబంధించి మొత్తం కూడా కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఇంకా 40,000 ఓట్లకు పైచిలుకు ఉంటాయి. ఆ ఓట్ల కౌంటింగ్ తర్వాత ఓ క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది ఇప్పటి వరకు ఉన్న ఎమ్మెల్సీ అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.